ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నారు. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక అని చెప్పినంతలో దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు నమ్మకం మన జీవితాలకు ఆశీర్వాదం. చాలాసార్లు మనకి దేవుని మీద నమ్మకం లేక ఆశీర్వాదం మన జీవితాల్లో ఆలస్యం అవుతుంది. చాలా కష్టతరమైన పరిస్థితులు నమ్మకం ద్వారా విడుదల, మేలు, ఆశీర్వాదం, దీవెన కలుగుతాయి. అనేకమైన స్వస్థతలు, అలాగే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నమ్మకాన్ని బట్టి కలుగుతాయి. అందుకని దేవుడు లేఖనంలో ఇలా అన్నారు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని. నమ్మకం వల్ల మనకి స్వస్థత కలుగుతుంది. నమ్మకం వల్ల మనకు ఆధ్యాత్మిక విజయం కలుగుతుంది. నమ్మకం వల్ల మనకు ఆధ్యాత్మిక ధైర్యం కలుగుతుంది. నమ్మకం వల్ల మనకు శారీరక స్వస్థత కలుగుతుంది. అద్భుతమైన కార్యాలు అచంచలమైన నమ్మకం ద్వారా కలుగుతాయి. దేవుని యందు నమ్మకం ఎవరినైనా సరే బాగు చేస్తుంది. దేవుని యందు నమ్మకం ఎవరినైనా సరే రక్షిస్తుంది. దేవుని యందు నమ్మకం ఎవరినైనా సరే లేవనెత్తుతుంది. దేవుని యందు నమ్మకం ఎవరినైనా సరే అది ఆ నమ్మకం దేవుడు కలిగించేది. దేవుని యందు నమ్మకం ఎవరికైనా సరే కలగాలంటే ఆ కార్యం దేవుడు చేయాల్సిందే. అందుకనే దేవుడు లేఖనములో ఇలా అన్నారు, నేను ఆకర్షించకపోతే ఎవరు నా యొద్దకు రారు అని. ఈ నమ్మకం అనగా ఈ విశ్వాసం అమూల్యమైనది. ఈ నమ్మకం బ్రతకాలంటే అనగా దేవుడిచ్చిన ఈ నమ్మకానికి ప్రాణం ఉండాలి అంటే, నిలవాలి అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు నీ జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం నీ జీవితంలో అసాధ్యమైన కార్యాల్ని సాధ్యం చేస్తుంది. అలాగే ఏ సేవకులు కాదు, ఏ సంఘము కాదు, ఏ వ్యక్తి కాదు, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేసేది నీ విశ్వాసమే. నీకు మేలు చేస్తుంది, నీ ద్వారా ఇతరులకు మేలు చేస్తుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకునే బాధ్యతనిచ్చినందుకు వందనాలు. నమ్మకం మా జీవితాల్లో మేలు చేస్తుంది, మా ద్వారా ఇతరులకి మేలు చేస్తుంది. ఆ నమ్మకం మీరిచ్చేది. ఆ ఇచ్చిన నమ్మకాన్ని మేము పెంచుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, మేలు పొందుకోవడానికి ఏం చేయాలో నేర్చుకుని ఉండగా దాని ప్రకారం చేస్తూ మేము మేలు పొందుతూ అనేకులకి మేలుగా ఉండగలిగిన బాధ్యత మీరు మాకు ఇమ్మని, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వారి కుటుంబాన్ని, వారికి కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పుష్పములు దీవించమని, వర్షాలు ఇమ్మని, అవ్వా వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భఫలాలు కావలసిన వారికి గర్భఫలాలు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకి క్షేమమును మీరు ఇమ్మని, వీరు కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.